Hi, I am Dr. Maulika, consultant rheumatologist, KIMS Ongole. ఈ రీల్లో మనం యాక్సియల్ స్పాండిలోఆర్థరైటిస్ గురించి చూద్దాం. యాక్సియల్ స్పాండిలోఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా స్పైన్ అండ్ సాక్రోఇలియాక్ జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ కలిగించే వ్యాధి. అయితే నీస్, యాంకిల్స్, హీల్ అనే పెరిఫరల్ జాయింట్స్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. కొంతమందిలో సోరియాసిస్, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అండ్ ఐ ఇన్ఫ్లమేషన్ కూడా ఉండొచ్చు. అయితే ఈ డిసీజ్ ఎవరిలో సస్పెక్ట్ చేయాలి? యంగ్ పేషెంట్స్ మార్నింగ్ లెగవంగాల్ని బ్యాక్ పెయిన్ అండ్ స్టిఫ్నెస్ 30 మినిట్స్ కన్నా ఎక్కువ ఉన్నా, ఎక్సర్సైజెస్తో బ్యాక్ పెయిన్ తగ్గుతున్నా అండ్ నైట్ రెస్ట్తో బ్యాక్ పెయిన్ ఇంక్రీజ్ అవుతున్నా సస్పెక్ట్ చేయాలి. ఈ స్పాండిలోఆర్థరైటిస్లో బ్రాడ్గా 2 స్టేజెస్ ఉంటుంది. ఒకటి యాక్టివ్ ఇన్ఫ్లమేటరీ స్టేజ్, ఇంకొకటి డ్యామేజ్ రిలేటెడ్ స్టేజ్. మనం ఈ యాక్టివ్ ఇన్ఫ్లమేటరీ స్టేజ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కనుక సరిగ్గా తీసుకోకపోతే స్లోగా డ్యామేజ్లోకి వెళ్ళిపోతాం. ఎగ్జాంపుల్ యాంకలైజింగ్ స్పాండిలైటిస్. యాంకలోసిస్ అంటే ఫ్యూషన్. ఇందులో స్పైన్ అంతా ఫ్యూజ్ అయిపోయి ఒక స్టిక్ లాగా చేంజ్ అవుతుంది. ఇలా అయినప్పుడు పేషెంట్కి బెండ్ అవ్వటం అండ్ పక్కకి చూడటం కూడా ఇంపాసిబుల్ అవుతుంది. సో ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్తో చాలా వరకు ఈ డ్యామేజ్ రిలేటెడ్ స్టేజ్ని మనం నివారించవచ్చు. నెక్స్ట్ రీల్లో ఈ స్పాండిలోఆర్థరైటిస్ పేషెంట్కి రిలేటెడ్ ఎక్సర్సైజెస్, డైలీ యాక్టివిటీస్ అండ్ థింగ్స్ టు బి అవాయిడెడ్ గురించి డిస్కస్ చేద్దాం.